జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయినా ఇప్పుడు ఈ పెళ్లి ఆపటం వల్ల జరిగే నష్టం ఎలాంటిదో నాకు అవసరం లేదు శిఖరా. ఆపకపోవడం వల్ల జరిగే నష్టమేంటో మా మనసుకి అర్థమయ్యి కూడా మూర్ఖంగా ఈ పెళ్లి జరిపించలేను. అమ్మా కృష్ణ, వీటిని బసవన్నకివ్వమ్మా. శంకరా, ముందు ఈ విషయాన్ని వరుణ్ వాళ్ళకి చెప్పాలి. ఏంటిది? ఏదో ప్లాన్ చేస్తే ఇప్పుడు ఇలా జరిగింది. రేపు నా నిశ్చితార్థానికి వీళ్ళెవరిని రానివ్వకుండా చేయాలనుకుంటే ఈ గొంగురిద్దులోడు అంతా చెడగొట్టాడు. అక్క, ఏంటి శిఖరా అంతగా ఫీల్ అయిపోతున్నావు? అక్క పెళ్లి పనులు ఆగిపోయాయనా? ఏం ఫీల్ అవ్వకు, ఇది జస్ట్ పోస్ట్ పోనే. అసలు జరగాల్సిన టైంకి ఎవరితో ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అందులో మార్పేమీ లేదు. ఏం బసవా? అవును, రేపు నీ నిశ్చితార్థం పెట్టుకుని నువ్వేంటి ఊరికి ఎలా తిరుగుతున్నావు? నేనేం ఊరికి తిరగట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చావా? అదే, రేపిక్కడ పసుపు కార్యక్రమం ఉంది కదా, దాని గురించి తెలుసుకుందామని వచ్చావా అని అడుగుతున్నాను. అవునవును, అంతే. ఇంకే తెలుసుకున్నావు కదా, వెళ్ళి అక్కడ చెప్పేయ్ ఈ బ్రేకింగ్ న్యూస్ని. అక్కడేంటి? మీ ఇంట్లో శిఖరా, పిన్నికి బాబాయ్కి ఈ కార్యక్రమం క్యాన్సిల్ అని తెలియాలి కదా. రేపు మేమెంచక్క అందరం నీ నిశ్చితార్థానికి వచ్చేస్తామని కూడా చెప్పు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. థ్యాంక్ యూ బసవన్న. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఏంటి ఇంగ్లీష్ కూడా వచ్చా నీకు? ఈ ఒక్క ముక్కే వచ్చు తల్లే. ఈ వేషమే లాస్ట్ కదా, మళ్ళీ ఇంకేం లేవు కదా? ఏమో, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఏ వేషమైనా వేయాల్సిందే. శంభో శంకర హర హర మహాదేవ, శంభో శంకర హర హర మహాదేవ, శంభో శంకర శ్రీశైలం శివయ్య, కొమురెల్లి మల్లయ్య, హర హర మహాదేవ. మొత్తానికి ఈ పసుపు దంచే కార్యక్రమం ఆపేశారు. శిఖరా, వస్తున్నామే, రేపు నిశ్చితార్థానికి వస్తున్నాం. మీరేదో ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నట్టున్నారు? అవును బాబు, మా తోటికోడలి కూతురు నిశ్చితార్థం ఉంటేను వెళ్తున్నాం. ఓ అలాగా, అది చాలా ముఖ్యమైన కార్యక్రమం అనుకుంటాను. నేను ఈ సమయంలో ఇక్కడికి రావడం అంటే వచ్చిన పని గురించి మాట్లాడొచ్చో లేదో కూడా అర్థం కావట్లేదు. అయ్యయ్యో, అదేంటి బాబు అలా మొహమాట పడుతున్నావు? నువ్వు ఇంటికి కాబోయే అల్లుడివి, ఏదైనా నిరభ్యంతరంగా మాట్లాడొచ్చు. పర్లేదు, ఏంటో చెప్పు. అంటే అత్తయ్య గారు, విష్ణుకి నాకు పెళ్ళి అని అనుకున్నప్పటి నుంచి అడుగడుగునా ఏవో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఏదోలా పెళ్లి కార్యక్రమాలు ముందుకు సాగకుండా ఉన్న చోటే ఆగిపోతున్నాయి. ఇదే విషయం ఇంట్లో చర్చిస్తే ఓ విషయం తెలిసింది అత్తయ్య గారు. ఏంటి బాబు అది? మరేం లేదు అత్తయ్య గారు, నాకు పెళ్లి కుదిరిన వెంటనే మా కులదైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కాబోయే భార్యతో కలిసి వెళ్ళి నేను మొక్కు తీర్చుకుంటానని బామ్మ ఎప్పుడో దండం పెట్టుకుందంట.
ఆ విషయం కాస్త నాకు పెళ్లి కుదిరిన సంబరంలో పడిపోయి బామ్మ మర్చిపోయిందంట. సో దానివల్లే ఈ పెళ్లి విషయంలో ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయేమో అని అమ్మా నాన్న అనుకుంటున్నారు. అందుకే అత్తయ్య గారు, ఎందుకీ అనుమానాలతో కాలయాపన చేయడం అని నా మనసు కూడా అనిపించింది. ఒకసారి విష్ణుతో వెళ్ళి మా కులదైవం దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకుంటే మళ్ళీ పరిస్థితులన్నీ సర్దుకుంటాయేమోనని అనుకుంటున్నాను. అందుకే విష్ణుని గుడికి తీసుకెళ్దామని ఇలా వచ్చాను అత్తయ్య గారు. కానీ మీరేమో ఫంక్షన్కి బయటికి వెళ్తున్నారు. ఈ సమయంలో తనని నాతో గుడికి మీరు పంపించడం కుదరదేమోనని అనిపిస్తుంది. పర్లేదు అత్తయ్య గారు, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. బాబు వరుణ్, అలాంటిదేమీ నీ మనసులో పెట్టుకోవద్దు. గుడికే కదా, నిరభ్యంతరంగా విష్ణుని నీతో పాటు తీసుకెళ్లొచ్చు. ఇలాంటి దోషాలను ఇంకా ఇంకా ఆలస్యం చేసి పెంచి పోషించటం అస్సలు మంచిది కాదు బాబూ. మొక్కులేవైనా సరే వెంటనే తీర్చేసుకుంటేనే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదేంటమ్మా, అక్కడ ఈరోజు శిఖర నిశ్చితార్థానికి మనందరం వెళ్ళాలి కదా. మనం ఎలాగూ వెళ్తున్నాం కదమ్మా. అయినా అక్కడ ఆ నిశ్చితార్థం ఎంత ముఖ్యమో ఇక్కడ అక్క పెళ్లికున్న అడ్డంకిని తొలగించుకోవటం కూడా అంతే కదా ముఖ్యం. ఇప్పటికే ఈ విషయంలో చాలా ఆలస్యమైపోయింది కృష్ణ. విష్ణుని వరుణ్తో మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళనీమ్మా. మనం నిశ్చితార్థానికి వెళ్దాం. అది కాదమ్మా. కృష్ణ, అక్కడ నిశ్చితార్థానికేగా, ముందు మీరైతే వెళ్ళండి. మేము గుళ్ళో దర్శనం మొక్కు పూర్తి చేసుకుని అట్నుంచి అట్టే వచ్చేస్తాం. కాకపోతే మీరు కాస్త ముందు వెళ్తారు, మీ ఫంక్షన్ మధ్యలో జాయిన్ అవుతాం అంతే. ఏమంటారు అత్తయ్య గారు? నువ్వు చెప్పింది కరెక్టే బాబూ. అమ్మా విష్ణు, అబ్బాయితో గుడికి వెళ్ళి ఆ మొక్కేదో తీర్చేసుకుని రండి. ఇలాగైనా మీ పెళ్లికున్న అడ్డంకులు తొలగిపోయి తొందరలోనే మీ పెళ్లిని ఈ కళ్ళతో చూసే అదృష్టానికి నేను నోచుకుంటానమ్మా. నీ మెళ్ళో 3 ముళ్ళు పడ్డం కన్నా నాకే గొప్ప ఆశలు లేవమ్మా. క్షేమంగా వెళ్ళిరండి. తీసుకెళ్ళు బాబూ. విష్ణు, వెళ్దామా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ అబ్బాయితో వెళ్ళి తొందరగా రామ్మా. వెళ్ళమ్మా. రా విష్ణు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.